హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని అఫీషియల్. ఈరోజు అయితే ఇంకో మినీ వ్లాగ్ తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే 11 అరౌండ్ ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యి ఖమ్మం అయితే పోతున్నా. ఎందుకు పోతున్నా ఏంది అని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇది మా ఊరికి దగ్గరలో ములకల్పల్లి బ్రిడ్జ్. వర్షాకాలంలో వర్షాలు హెవీ ఫ్లో వల్ల అయితే కూలిపోయింది. ఆ వీడియో కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేసిన, చూడనట్టయితే వెళ్ళి చూసేయండి. ఇదైతే మన మున్నేర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. రీసెంట్ టైంలో అయితే ఈ రూట్ మొత్తం బంద్ చేసిర్రు రాకపోకలు. ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి అయితే నార్మల్గా పాత రోడ్ అయితే ఓపెన్ చేసిర్రు. పక్కన కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం కాల్వొడ్డు దగ్గర ఉన్న మున్నేరు బ్రిడ్జ్. రీసెంట్గా వర్షాలు పడ్డప్పుడైతే మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్ 90% అయితే నిండిపోయింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఒక చుక్క వాటర్ లేకుంటే ఎండిపోయింది. మొత్తానికైతే నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినా. ఎక్కడికంటే కాలేజ్కి వచ్చిన, నేను చిన్న వర్క్ మీద అయితే వచ్చిన. పెండింగ్స్ అవన్నీ ఉంటే మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇక మా మేడంని కలుద్దామంటే లోపల ఎగ్జామ్స్ జరుగుతుంది, కొంచెం టైం వరకు వెయిట్ చేయండి అంటే బయట వెయిట్ చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో నేను ఎక్కడ ఉన్నా అనేది చూసి అయితే కమెంట్ చేయండి నాకు. అట్లా వెయిట్ చేస్తూ ఉన్న లోపు అయితే మా ఫ్రెండ్ తేజ వచ్చేసింది. తన దగ్గర ఒక రికార్డు ఉండిపోయింది, ఇవ్వడం కోసం అయితే నా దగ్గరకు వచ్చింది. అయితే మా కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి కిందికి చూస్తున్నైతే కింద ఒక వెల్డింగ్ షాప్ ఉంది. అక్కడ ఏందో పెయింటింగ్ చేస్తున్నారు. అవి దేనికి వాడతారు, ఏం చేస్తారు అని మీకు తెలిసినట్టయితే నాకు కమెంట్ చేయండి. అక్కడ కాలేజ్లో పని అయిపోగానే మా నేను తేజ వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉంది అంటే అక్కనైతే చూసి కలిసి వెళ్ళిపోదామని అయితే వచ్చినాము. అక్కను కూడా కలిసేసినాక ఎటు వెళ్దామా అనుకుంటే సరే ట్రైన్స్ కన్నా వెళ్దాము అనేసి ఇద్దరం అయితే ట్రైన్స్కి స్టార్ట్ అయిపోయినాము. లోపలికి వెళ్ళి మొత్తం చూసి కింద పైన అన్ని తిరిగి జల్లెడబట్టి అయితే ఇక్కడ ఏది అయ్యో పనుల్లా అనిపిస్తలేదని చెప్పేసి అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాము. అక్కడన్నా ఎక్కడికి వెళ్ళినాము, ఏంటి అసలు ఏం చేసినాము అని అయితే చూసేయండి. ఇక్కడైతే ఒక మినీ వరల్డ్, డిమార్ట్, ట్రెండ్స్ ఇక అన్నీ కంప్లీట్గా ఒక్కడే దొరికే ప్లేస్ లాగైతే నాకు అనిపించింది. ఇదైతే ఖమ్మంలో న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్న విశాల్ మార్ట్ అంట. నేనైతే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం వచ్చిన కానీ నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. ఖమ్మంలో అయితే చాలా చాలా బాగా నచ్చింది. సాఫ్ట్ టాయ్స్, కిడ్స్ వేర్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ 99.9% అన్నీ దొరుకుతాయి ఇక్కడ. హ్యూమన్ నీడ్స్ మనం ఏదైతే కొనుక్కోవాలి అనుకున్న మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చి కనుక్కుంటే అయితే కొనుక్కోవచ్చు. ఇట్లా ఏ ఐడియా లేకుండా వస్తే మాత్రం నాలాగా ఏం కొనుక్కోవాలో అర్థం కాక మొత్తం తిరిగి తిరిగి ఏం కొనుక్కున్నామో లాస్ట్కి మీరే చూసండి. లాస్ట్కి ఇద్దరం అయితే ఒక నైట్ సూట్ అయితే కొనుక్కొని బయటకు అయితే వచ్చేసినాం. మీరు కూడా వెళ్ళనట్టయితే ఖమ్మంలో ఉన్న వాళ్ళు బైపాస్ దగ్గర ఉన్న విశాల్ మార్ట్కి అయితే వెళ్ళండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, నచ్చుతుందని అనుకుంటున్నా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక అదొకటైతే కొనుక్కొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఆ ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా? ఖమ్మం ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్. ఈ థియేటర్ పేరు మీకు తెలిసినట్టయితే నాకు కమెంట్ చేయండి. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే దగ్గర ఉంటుంది. మొత్తానికైతే మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి ఇంటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. ఇంటికైతే రిటర్న్ పోతున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంటికి వచ్చే వరకు మా మమ్మీ అయితే మురుకులు చేస్తుంది, మీకు కూడా కావాలి.